ఫన్ విత్ సర్వేటి ఈ రోజు నేను ఆడుతున్నా ది గ్రేట్ సామ్సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్ లో. అదేంది మామ S25 అల్ట్రా ఉంది కదా, మళ్ళీ ఇదేంటికి? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. బాయ్స్ ఈరోజు గేమ్ అంత బాగున్నది అనుకుంటా, కొంచెం అడ్జస్ట్ కాండి. నేను నా S25 అల్ట్రాలో కదా ఆడుతున్నది, సామ్సంగ్ గెలాక్సీ S24 FE లో. సో చూద్దాం నేను కదా ఎంత మాత్రం ఉందో. బాగా ఆడుతున్న గేమ్లు అయితే, బట్ ఇప్పుడు తెలిసిపోతుంది లోపల బయట ఆట ఆడితే. ఎవరు రైడు రెండే మెట్టిబుల్ తీసుకున్నాడు, బీటుకి అనుకుంటాడా ఏంది? అవును అనుకుంటా, అందుకే అంత ధైర్యంగా తీసుకున్నాడు. వానికి అంత ధైర్యం ఉంటే నేను ధైర్యాన్ని చంపే దేవరానైతా. ఆ అవుట్పుట్ వాడు తట్టుకోలేడు. హే దేవరా, ఓ దేవరా, యా అడిగి పోయినావు నాయనా? ఈడే ఉన్నావు, లేకతాలు చేయొద్దు. దేవరాలు చిన్న దేవరా కూడా అంతే, ఫస్ట్ పిరికోడిలా నడుపుతాడు, ఆ తర్వాత పవర్ ని బయటికి తిప్పుతాడు. నేనంతే వెయిటెన్సీ. అబ్బబ్బబ్బ చెప్తే నమ్మే తట్టుగా ఉండాల మావా, నవ్వించే తట్టుకు కాదు. నువ్వు గుట్ట ఎంత మాత్రం కొడతావు చూస్తా. గుడ్డేట అది నీ చేత కాదు, అది కానీ గుడ్డేటే, అది కానీ గుడ్డేటే. వాడిని గుట్టు దమ్ముంటే నీకు ఖచ్చితంగా కాయలుంటే కొట్టు అని కొట్టు. ఏమో సార్ నేను చూడలే, నాకు తెలియదు. ఒప్పుకో SRP, ఏంది నువ్వు కుళ్ళుకుంటున్నావు ఎప్పుడు వేరే అంటే ఎలాంటి చూసి? నువ్వు మళ్ళీ సైంటిస్ట్ రాకెట్ కనిపెట్టినావు కదా, నిన్ను చూసి కుళ్ళుకునేకి. ఇప్పుడు చూడు, నేను నాలోని పవర్ ని బయటికి తీస్తా. నేనంటే ఏందో వాళ్ళకి చూపిస్తా. ఎట చూపిస్తావు మామ? వాళ్ళు ఎడే ఉంటారు, నువ్వు ఎడే ఉంటావు. ఈ ఏదో పంచులు అవుతున్నారు నాకు కాలేదు. కొడుక చేతిలో S24 FE ఉంది, దీనికి తగ్గట్టు పవర్ఫుల్ ప్రాసెసర్ అయిన Exynos 2400 ఈ ప్రాసెసర్ ఉంది. మనల్ని ఎవడు రాపేది ఇక్కడ? హే నువ్వేమో బాలరాజు లే మనకి పడింది రా, బుల్లెట్ పడింది చూడు, ఇంకో బుల్లెట్. యా పెద్ద పాలేగాని తిరుగుతున్నావు పైకి. నువ్వు ఎప్పుడైపోయినావురా? అయిపోయి అరగంట బ్యాగ్ వచ్చావు నీకు. ఈసారి గన్నులు కూడా ఛాన్స్ నాకు వచ్చింది రో. ఏం కాల్లా? వాళ్ళు ఇంతకు ముందు MATV తీసినారు కదా, నువ్వు ఈసారి AWM. వాడి సంఖ్య నువ్వు నాకు, వాడి నీ సంఖ్య నాకు తడుపు మామా. మామా లేదురా పుంగిడీస్, ఒక మ్యాచ్లో ఏదైనా ఒక స్నైపరే వచ్చేది. అవునా? నేను రెండు వస్తాయి అనుకున్నా ఇన్నాళ్ళు, అందుకే నిన్నంతా ఎరుపు అనేది. గాయస్ ఇప్పుడు నేను ఆడుతున్న ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 FE యొక్క డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే కలిగి ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. హెడ్ షాట్లు స్మూత్ కూడా చూపడపట అదెట్టది ఇట్లా. అండ్ ఇంకో విషయం, ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. అంటే మామ, అంటే ఇప్పుడు నువ్వు బాత్రూంలో స్నానం చేసేప్పుడు పొరపాటున ఫోన్ జరిపే బకెట్లో పడిపోయింది అనుకో, వేరే ఫోన్ అయితే చెట్టుకి ఎత్తల్లా, కానీ ఈ ఫోన్ అట్ట కాదు, కాసేపు వాటర్లో పెట్టినా ఏం కాదు. ఓహో, అయినా నేను బాత్రూంలో ఫోన్ ఇంటికి ఎత్తకపోతా? ఏమో మాకేం తెలుసు నువ్వేంటికి ఎత్తకపోతావు. ఆ శివయ్యకి ఏరుక. శివయ్య 4th రౌండ్ స్టార్ట్ అయింది. గజనీగంటి మీదకి దాడి చేసినారు బాబు దుండగులు. పదాం పాండి కాపాడదాం, ఎంతైతే మన ఫ్రెండే. అరే ఏంద్ర కదా నీకు అసలు దాబెట్టుకోవాల్సిందిరా వత్తంటి. నువ్వు కావాల్సిన లేట్ వచ్చినావు, నాకు తెలుసు. చూడండి నా కొడుకు బుద్ధి చూడండి. మీరు చూస్తున్నారు కదా నేను చక్కగా కూరుకుంటూ వచ్చేది, అందుకే నా కొడుకుని కాపాడేకి రాను నేను. ఏంద్రా పిల్ల బచ్చా, ఏంది మా అట్ట కొడుతీవి? కొట్టకుంటే మాటినే తట్టు లేడాడు, మిందికి వస్తున్నాడు ఉసరు వెళ్ళి మోమాడు. వాడేమో చెప్పినట్టున్నాడు, నీకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన పో అని ఎగేసుకుని వస్తున్నాడు. ఏ నా కొడుకు ఏ మామ నన్ను ఎత్తాడు, హెల్త్ చూడు ఎంత ఉందో. ఇట్టా టైంలో నీ కూతురు అసలేనే కొడుకు. హై కవర్ ఫైట్ అంటారా కంత్రి నా కొడక. 0/5 కొట్టేసి తట్టుకున్నామే. అమ్మమ్మ అద్దొద్దు, నువ్వు ఆ మాట ముందు చెప్పొద్దు. అట్లా చెప్పినామనుకో మనం ఓవర్ ఫీల్ అవుతాం. ఓవర్ ఫీల్ అయినామనుకో బమ్మం బోలే సంగం మోగిందిలే అనిపిస్తారు. ఎక్కడ తీసుకోవాలా మామ? నీకేనా వచ్చింది? చెప్పు ఫాస్ట్ చెప్పు. UMP M1014 తీసుకో. నాకేం రాలేదు, కొనుక్కునేది ఊరికే అన్నా. అయితే పోయి వాళ్ళ సంఖ్య నాకు పంచదార వేసుకొని గబ్బు నావుడుగా ఎందుకు నీకే వచ్చినట్టు గుర్తు కుదరా? చెప్పాలి, అట్లా చెప్తే నువ్వు హాస్పిటల్ అడుగుతావు, అప్పుడు నాకు రాలేదంట నువ్వు గొర్రె అవుతావు. మీ నాయన ఎలుగుబంటి అవుతాడా? అవును, మన ఆయన జోలికి పోద్దు మామ. మళ్ళీ నువ్వు నన్నేంటికి అన్నావు? ఊరికైనా సరదాకి. నేను సరదాకి అన్నా, మీ నాయన లేడని. ఉంటే అంటానా అని మళ్ళా బతకగలనా? ఈడెవరు రైడ్ దింపుతున్నాడు వన్ ట్యాప్ గన్ పట్టుకొని. అట్లా అప్పుడు స్ప్రే గన్నే తీసుకోవచ్చు కదా అన్న. అట్లా తీసుకుంటే వాడు 8 అవుతాడు. అవును మామ, నువ్వు ఇప్పుడు ఆడుతున్నావు కదా S24లో. ఎట్ట దాని కథ ఏంది? ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది, హీట్ అవుతుందే కదా? చెప్పు ఏందన్నా. చెప్పినా కదా ఆల్రెడీ. బొచ్చు అవన్నీ కాదు, ఇది చెప్పు మెయిన్. ఏం చెప్పాలా? ఎంతసేపు గేమ్ ఆడుకోవచ్చు, అట్లా ఆడుతున్నప్పుడు హీట్ అవుతుందే కదా అని. హీట్ అయితే ఖచ్చితంగా అవుతుందిరా. ఈ ఫోన్ కాదు, నువ్వు 3 లక్షలు పెట్టి కొన్నా అవుతుంది, ఎందుకంటే ఈ సమ్మర్. కాకపోతే దీంట్లో లార్జర్ వ్యాపార కూలింగ్ సిస్టమ్ అన్నట్టు ఉంటుంది. అది నీ ఫోన్ని ఫాస్ట్గా హీట్ ఎక్కనివ్వదు, ఒకవేళ అయినా తొందరగా కూల్ చేసేస్తుంది. ఏంది పోయినది పుట్టుకు అని కవర్ ఫైర్ చేసుకుంటా. మరి బ్యాటరీ సంగతి? బ్యాటరీ 4700 mAh ఉంటుంది. ఇంకా లెక్కేసుకో నువ్వే. గేమ్కి అయితే 2 సార్లు పెట్టాలా, మామూలుగా యూజ్ చేసుకునేకైతే ఒక ఫుల్ డే వస్తుంది. సరసలే లెక్క పంపికుంటా. ఏం లెక్క పోయి? డబ్బులు లేదు, తక్కువ ఉంది. అది కూడా తక్కువగా పెట్టినారు చూడు ఆఫర్లో. యాడా? ఫ్లిప్కార్ట్లో కొత్తగా సాసాలేలే అని ఒక సేల్ స్టార్ట్ అయింది. దాంట్లో ఈ ఫోన్ కేవలం 34,999 రూపాయలకి మాత్రమే దొరుకుతుంది. కావాలంటే పోయి చూసుకోపో. బోయా కొట్టినాం కదా, బొరుగులు తిని పోదామండు. పోయి ముడి మూసుకొని. గాయస్ మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటుంటే ఒకసారి చూడండి, ఫ్లిప్కార్ట్లో కొత్తగా సాసాలేలే అనే సేల్ స్టార్ట్ అయింది. దాంట్లో ఈ ఫోన్ నార్మల్ ప్రైస్ కన్నా ఈ సేల్లో తక్కువకి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్